హిందూ బంధువులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, ఈ మధ్య ఒక సినిమా ప్రీవ్యూ చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఆ సినిమాను గురించి చెప్పాలి అనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను. ఒక విలక్షణమైనటువంటి సబ్జెక్టును తీసుకొని దాన్ని సెల్యులాయిడ్ మీద చిత్రీకరించడం అనేది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని. ఏంటి ఆ సబ్జెక్ట్ అని అంటే, అరి ఆ సినిమా పేరు. అరి అంటే శత్రువు. అరిషడ్వర్గాలు అని మనం వినే ఉంటాం. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి అరిషడ్వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి శత్రువుల్ని జయించాలి. జయిస్తే మన జీవితాలు ఆనందంగా గడుస్తాయి అనేది మన పురాణాలు, మన వేదాంతం ఇవన్నీ చెప్తున్నటువంటి విషయం. ఈ విషయాన్ని సబ్జెక్టుగా తీసుకొని సినిమా తీయడం అనేది ఎంత సాహసమైనటువంటి విషయమో ఆలోచించండి. జయశంకర్ గారు దాన్ని సెల్యులాయిడ్కి ఎక్కించి ఒక గొప్ప ప్రయోగం చేశాడు అని చెప్పక తప్పదు. ఆ సినిమా పేరు కూడా అరి అని పెట్టడంలో, అంటే శత్రువు అని పెట్టడంలో చాలా ఔచిత్యం ఉంది. మనిషికి నిజమైనటువంటి శత్రువు ఎవడు అనేది ఆ సినిమాలో జయశంకర్ గారు తన చిత్రం ద్వారా చెప్పారు. అందరూ తప్పకుండా చూడండి ఈ చిత్రాన్ని. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఏదైనా సరే మన వేదాంత విషయాలని ఇలా చెప్పగలిగితే అది చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు జయశంకర్ గారు ఈ చిత్రాన్ని తీయడంతో ఒక కొత్త విధానానికి తెరతీశాడు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. హరి చిత్రం విడుదలైన తర్వాత అందరూ చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ మదన్ గుప్తా. జై హింద్, జై మా భారతి.